ఓం స్కందాయ నమః. అందరికీ నమస్కారం. హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం. మేషరాశివారికి 2026 ఫిబ్రవరి 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం, 18 బుధవారం ఈ 4 రోజుల రాశిఫలాలను చాలా లోతుగా, నిజాయితీగా వివరించాం. ప్రతిరోజు గ్రహస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయి, మీ మనస్సు పరిస్థితి ఎలా ఉంటుంది, కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం అన్నింటినీ స్పష్టంగా చెప్పబోతున్నాం. ఈ మహాశివరాత్రి పవిత్ర సందర్భంలో పరమేశ్వరుడి కృప మీ అందరిపై ఉండాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మార్పు దశగా మారవచ్చు. కొన్ని నిర్ణయాలు కీలకమవుతాయి. కొన్ని మాటలు బంధాలను కాపాడవచ్చు. కొన్ని అవకాశాలు మీ భవిష్యత్తును మార్చవచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి. ప్రతి చిన్న విషయం మీకు ఉపయోగపడుతుంది. మీరు చాలామంది మా వీడియోలు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు చూస్తున్న ప్రతి వీడియో మీకోసమే తయారు చేస్తున్నాం. మీ ప్రేమ, మీ మద్దతు మా బలం. దయచేసి ఇప్పుడే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కమెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేయండి. ఈ మహాశివరాత్రి రోజున ఆ మహామంత్రం మీ జీవితంలో శాంతి, శక్తి, ఆశీర్వాదాలను తీసుకురావాలి. మీరు చివరి వరకు చూస్తున్నారంటే అది మా మీద మీ ప్రేమ. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. ఓం నమః శివాయ. మేషరాశివారికి ఈ 4 రోజులు సహనాన్ని పరీక్షించే కాలంగా కనిపిస్తోంది. మీరు ఎంత ధైర్యంగా, నేరుగా మాట్లాడే స్వభావం కలవారైనా ఈ సమయంలో ఆ వేగం తగ్గించుకోవాలి. ప్రతి విషయానికి వెంటనే స్పందించడం, వెంటనే నిర్ణయం తీసుకోవడం మీకు సాధారణం. కానీ ఫిబ్రవరి 15 నుండి 18 వరకు ఆ ఆవేశం మీకు కొంత నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది. పనిలో చిన్న ఆటంకం వచ్చినా అది పెద్ద సమస్యగా అనిపిస్తుంది. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు ఆలస్యమవుతుంది. మీకన్నా తక్కువ శ్రమించిన వారు ప్రశంసలు పొందితే మనసులో బాధ కలుగుతుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు కూడా మీ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఈ కాలంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పాఠం సహనం అంటే బలహీనత కాదు, సహనం అంటే పరిపక్వత. మీరు నిశ్శబ్దంగా ఉన్న ప్రతి క్షణం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. గ్రహస్థితుల ప్రభావం వల్ల మనసు త్వరగా బాధపడే పరిస్థితి ఉంటుంది. అయితే మీరు ధ్యానం, జపం, ప్రార్థన ద్వారా మనసును స్థిరంగా ఉంచగలిగితే ఈ కష్టకాలం మీకు శక్తిగా మారుతుంది. ఈ 4 రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి కష్టం శాశ్వతం కాదు, అదొక దశ మాత్రమే. మీరు పడే ప్రతి కష్టం మీలోని బలాన్ని పెంచుతుంది. మీ జీవితంలో రాబోయే మంచి కాలానికి ఇదొక సిద్ధత. ఈ కాలంలో మీరు ప్లాన్ చేసిన పనులు అనుకున్న విధంగా సాగకపోవచ్చు. ఒక పని పూర్తవుతుందనుకుంటే మధ్యలో మరో అడ్డంకి వస్తుంది. ముఖ్యంగా అధికార సంబంధ పనులు, బ్యాంకు వ్యవహారాలు, డాక్యుమెంట్ క్లియరెన్స్ వంటి విషయాలు ఆలస్యం కావచ్చు. మీరు ఎంత ప్రయత్నించినా ఒక చిన్న కారణంతో పని నిలిచిపోవచ్చు. దీనివల్ల మనసులో అసహనం పెరుగుతుంది. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అనే ప్రశ్న కలుగుతుంది. కానీ జ్యోతిష్యపరంగా చూస్తే ఇది మీ కర్మ పరిష్కార దశ. ఈ ఆటుపోట్లు మీలోని లోపాలను సరిదిద్దడానికి వచ్చిన పరీక్షలు. వ్యాపారస్తులకు కస్టమర్ స్పందన తగ్గవచ్చు. ఉద్యోగస్తులకు టార్గెట్లు పెరిగి ఒత్తిడి పెరగవచ్చు. విద్యార్థులకు చదువులో కాన్సంట్రేషన్ తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ ఆటుపోట్లు మీను ఆపడానికి కాదు, మీ మార్గాన్ని సరిచేయడానికి. మీరు చేస్తున్న పనిలో చిన్న మార్పులు అవసరమై ఉండవచ్చు. మీరు ఎవరినైనా అతినమ్మకం పెట్టుకుని ఉండవచ్చు. ఈ 4 రోజులు మీకొక హెచ్చరికలా పనిచేస్తాయి. ఒక్కసారి వెనక్కి తగ్గి పరిస్థితిని అర్థం చేసుకుంటే సమస్యలలో సగం తగ్గిపోతాయి. మీ ధైర్యం మీ బలం, కానీ ఆ ధైర్యాన్ని ఆలోచనతో కలిపితేనే విజయంగా మారుతుంది. మేషరాశివారికి గౌరవం చాలా ముఖ్యం. మీరు చేసిన పనికి గుర్తింపు రావాలి, మీ మాటకు విలువ ఉండాలి అనే భావన బలంగా ఉంటుంది. కానీ ఈ 4 రోజుల్లో కొంతమంది మీను తక్కువ చేసి మాట్లాడే అవకాశముంది. కార్యాలయంలో మీ ఆలోచనలను ఎవరైనా తిరస్కరించవచ్చు. కుటుంబంలో మీ నిర్ణయాన్ని ఎవరో విమర్శించవచ్చు. ఇది మీకు తీవ్రంగా బాధ కలిగిస్తుంది. మనసులో కోపం, నిరాశ కలిసిపోతాయి. అయితే ఇదొక ఆత్మపరిశీలన కాలం. మీరు స్పందించకపోతే పరిస్థితి త్వరగా సద్దుమణుగుతుంది. మీరు ఆవేశంతో మాట్లాడితే సమస్య పెరుగుతుంది.
అవమానమనిపించిన సందర్భం నిజానికి మీకొక పాఠం కావచ్చు. కొన్నిసార్లు దేవుడు మన గర్వాన్ని తగ్గించడానికి ఇటువంటి పరిస్థితులు ఇస్తాడు. అది మన విలువను తగ్గించడానికి కాదు, మన స్థిరత్వాన్ని పెంచడానికి. ఈ కాలంలో ముఖ్యంగా చేయాల్సింది మీ భావోద్వేగాలను నియంత్రించడం. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత త్వరగా పరిస్థితి మారుతుంది. ఈ 4 రోజులు గడిచిన తర్వాత మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇంట్లో చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరిగే అవకాశం ఉంది. మీ అభిప్రాయం, జీవిత భాగస్వామి అభిప్రాయం కలవకపోవచ్చు. తల్లిదండ్రులతో ఆర్థిక లేదా బాధ్యతల విషయంలో చర్చలు రావచ్చు. సమాజంలో కూడా ఎవరో ఒకరు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. ఇది మీకు బాధ కలిగించినా వెంటనే స్పందించకపోవడం మంచిది. వివాహితులకు ఈ 4 రోజులు కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో మృదుత్వం ఉండాలి. అనుమానాలు పెరగకుండా చూసుకోవాలి. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా ముందుగానే మాట్లాడి క్లారిటీ తీసుకోవాలి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా పరీక్షకాలం. ఒకరిపై ఒకరికి అర్థం చేసుకునే ధోరణి అవసరం. మీ ఈగో తగ్గిస్తే సంబంధం బలపడుతుంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. వారితో మాట్లాడితే మనసుకు శాంతి లభిస్తుంది. ఈ 4 రోజులు డబ్బు విషయంలో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. రావలసిన డబ్బు ఆలస్యం కావచ్చు. అనుకోని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా వైద్య ఖర్చులు లేదా ఇంటి అవసరాల కోసం ఖర్చు పెరగవచ్చు. ఉద్యోగస్తులకు జీతం సంబంధ విషయాల్లో ఆలస్యం. వ్యాపారస్తులకు లాభం తక్కువగా కనిపించవచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచించి పెట్టాలి. అయితే ఇది శాశ్వత సమస్య కాదు. గురుగ్రహం క్రమంగా మీకు అనుకూలంగా మారబోతున్న సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజులు ఖర్చుల నియంత్రణ, ఆర్థిక ప్రణాళిక అవసరం. అప్పులు ఉంటే కొంత ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఒక చిన్న మార్గం ద్వారా ఉపశమనం లభిస్తుంది. మీరు ఎవరినైనా సంప్రదిస్తే సహాయం వచ్చే అవకాశముంది. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువ నేర్పుతుంది. భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లాభానికి ఇదొక పునాది అవుతుంది. మీరు ఆందోళన చెందకుండా శాంతంగా వ్యవహరిస్తే త్వరలో పరిస్థితి మారుతుంది. ఈ 5 అంశాలు మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలు. సహనం, ఆలోచన, మృదుత్వం ఇవే ఈ కాలంలో మీకు రక్షణ కవచాలు. మేషరాశివారికి ఈ కష్టకాలంలో కనిపించే మొదటి దైవ సంకేతం అంతరంగ శాంతి పెరగడం మరియు భక్తివైపు ఆకర్షణ. సాధారణంగా మీరు వేగంగా ఆలోచించేవారు, త్వరగా స్పందించేవారు. కాని ఈ 4 రోజుల్లో ఒక విచిత్రమైన మార్పు మీలో కనిపిస్తుంది. బయట సమస్యలున్నా లోపల ఎక్కడో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. మీరనుకోకుండా దేవాలయానికి వెళ్లాలనే భావన కలుగుతుంది. మంత్రాలు వినాలని, జపం చేయాలని, ధ్యానం చేయాలని అనిపిస్తుంది. ఇది సాధారణ ఆలోచన కాదు. ఇది దైవ పిలుపు. మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లినప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తుచేసుకుని సరిదిద్దాలనే కోరిక కలుగుతుంది. ఎవరికైనా అన్యాయం జరిగితే క్షమాపణ చెప్పాలని అనిపిస్తుంది. ఇది ఆత్మశుద్ధి సంకేతం. ఈ సమయంలో మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించాలనుకుంటారు. శబ్దం, కలహాలు ఇష్టముండవు. మానసికంగా మీరు శాంతిని కోరుకుంటారు. ఈ మార్పు మీ జీవితంలో మంచి కాలానికి మొదటి అడుగు. దైవం ఒక వ్యక్తిని బయటి తీసుకెళ్లే ముందు అతని మనసును స్థిరంగా చేస్తుంది. ఈ అంతరంగ శాంతి అదే ప్రక్రియలో భాగం. కష్టాలు ఉన్నా లోపల ఒక నమ్మకం ఉంటుంది. ఇది కూడా గడిచిపోతుంది అనే భావన. అదే దైవ సంకేతం. రెండవ సంకేతం చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది. పెద్ద సంతోషం కాదు, చిన్న చిన్న ఆనందాలు. ఉదయం లేచినప్పుడు మనసు తేలికగా అనిపించడం, అనుకోకుండా మంచి వార్త వినడం, పాత స్నేహితుడు ఫోన్ చేయడం, చిన్న విజయాలు రావడం ఇవన్నీ దైవకృప ప్రారంభ సూచనలు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా రావచ్చు. అది పెద్ద లాభం కాకపోయినా ఆశ నింపే వార్త. మీరు చేసిన ఒక పని ప్రశంస పొందవచ్చు. ఈ చిన్న ఆనందాలను తక్కువగా అంచనా వేయకండి. పెద్ద సంతోషం రాకముందు చిన్న కిరణాలు వస్తాయి. అంధకారాన్ని తొలగించే మొదటి వెలుగు చిన్నదే. ఈ కాలంలో మీరు ప్రకృతిని గమనించవచ్చు. ఉదయ సూర్యోదయం, గాలి, పక్షుల శబ్దం ఇవన్నీ మీకు ఆనందాన్నిస్తాయి. మీరు ముందెన్నడూ గమనించని విషయాలు ఇప్పుడు మీ హృదయాన్ని తాకుతాయి. ఇది ఒక ఆధ్యాత్మిక మార్పు సూచన. మనసు చిన్న విషయాల్లో ఆనందం కనుగొంటే దైవం పెద్ద వరాలివ్వడానికి సిద్ధమవుతోంది. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు అనిపించే సమయంలో అనుకోని వ్యక్తి మీకు సహాయం చేయడం మూడవ సంకేతం. మీరు ఎవరినీ ఆశించకపోయినా ఒక మిత్రుడు, సహోద్యోగి, బంధువు లేదా పూర్తిగా అన్య వ్యక్తి
మీకు దారి చూపవచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న సహాయం రావచ్చు. ఉద్యోగ సమస్యలో ఎవరో మీకు సిఫారసు చేయవచ్చు. కుటుంబ విభేదాల్లో ఒక పెద్ద మనిషి మధ్యవర్తిత్వం చేసి సమస్యను సద్దుమణగించవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. దైవం తన మార్గంలో సహాయం పంపుతుంది. మీరు కేవలం ఓపికగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఒక మాట గుర్తుంచుకోండి. మీరు పూర్తిగా ఒంటరిగా లేరు. మీ వెనక ఒక దివ్యశక్తి ఉంది. ఆ శక్తి సరైన సమయంలో సరైన వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకువస్తుంది. మీరు కూడా వినయంగా సహాయం స్వీకరించాలి. కొన్నిసార్లు మన అహంకారం సహాయం తీసుకోవడాన్ని అడ్డుకుంటుంది. కాని ఈ 4 రోజుల్లో సహాయం అంగీకరించడం ద్వారా మీరొక పెద్ద సమస్య నుండి బయటపడవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక సమస్య అకస్మాత్తుగా పరిష్కారమవుతుంది. ఇది 4వ సంకేతం. మీరు ఎంత ప్రయత్నించినా కదలని విషయం ఒక్కసారిగా సులభమవుతుంది. ఉద్యోగ మార్పు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. కోర్టు లేదా లీగల్ సమస్యలో ఒక అనుకూల పరిణామం కనిపించవచ్చు. కుటుంబంలో నెలలుగా ఉన్న చల్లదనం ఒక్కసారిగా కరిగిపోవచ్చు. ఈ మార్పు క్రమంగా మొదలవుతుంది. మొదట చిన్న సూచనలు కనిపిస్తాయి. తరువాత పెద్ద పరిణామం వస్తుంది. మీరు ఈ సమయంలో చేయాల్సింది నెగటివ్ ఆలోచనలను తగ్గించడం. పరిస్థితి మారుతున్నప్పుడు మీరు కూడా మారాలి. గత బాధలను పట్టుకుని ఉంటే కొత్త అవకాశాలు అందవు. ప్రతికూల పరిస్థితి మారడమంటే కేవలం బాహ్య మార్పు కాదు. మీలోని భయం తగ్గడం కూడా ఒక మార్పే. మీరు ధైర్యంగా ముందడుగు వేయడం ప్రారంభిస్తారు. అదే నిజమైన పరివర్తన. ఇది అత్యంత ముఖ్యమైన సంకేతం. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలన్నీ ముగింపుకు చేరుతున్నాయి అనే సూచన. కొత్త అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరవచ్చు. కుటుంబంలో శుభవార్తలు వినిపించవచ్చు. మీరు చేసే ప్రతి పని క్రమంగా ఫలితాన్నివ్వడం ప్రారంభిస్తుంది. ముందు చేసిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం వస్తుంది. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవుతారు. ఈ బంగారు కాలం ఒక్కసారిగా రాదు. అది సంకేతాలతో ప్రారంభమవుతుంది. మీరు ఆ సంకేతాలను గమనించి దైవంపై నమ్మకం ఉంచితే ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మీరు పడిన ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి నిరాశ ఇవన్నీ ఈ బంగారు దశకు పునాది. ఇప్పుడు మీరు మరింత బలంగా, మరింత పరిణతి చెందిన వ్యక్తిగా ముందుకు సాగుతారు. ఈ 5 దైవ సంకేతాలు మీ జీవితంలో కనిపించడమంటే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. మీరు ఓపికగా ఉండి, విశ్వాసంతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో మలుపవుతాయి. మేషరాశివారికి ఈ దశలో ఒక గొప్ప అంతర్గత మార్పు ప్రారంభమవుతోంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. భగవంతుడు ఒక వ్యక్తిని పైకి తీసుకెళ్లే ముందు అతని మనసును, ఆలోచనలను, సహనాన్ని పరీక్షిస్తాడు. ఇప్పుడు ఆ పరీక్ష ముగింపు దశలో ఉంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పుగా అనిపించవచ్చు. కాని ఇప్పుడు అదే అనుభవం మీకు జ్ఞానాన్నిచ్చింది. మీరు ముందున్న వ్యక్తి కాదు, మీరు మరింత స్థిరంగా, మరింత లోతుగా ఆలోచించే వ్యక్తిగా మారుతున్నారు. ఇది భగవంతుడి కరుణ సంకేతం. కొన్ని సందర్భాల్లో మీరు పూర్తిగా విరిగిపోయినట్టు అనిపించింది. కాని అదే సమయంలో లోపల ఒక నమ్మకం ఉండేది. దేవుడు నన్ను వదలడు అనే భావన. ఆ విశ్వాసమే ఇప్పుడు ఫలితం ఇవ్వబోతోంది. మీ జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు ప్రవేశిస్తాయి. మీరు గతాన్ని మోస్తూ ముందుకెళ్లడం కాదు, గతం నుంచి పాఠం తీసుకుని ముందుకెళ్లడం ప్రారంభిస్తారు. ఈ మార్పు ఒక్కసారిగా వెలుపల కనిపించకపోవచ్చు. మొదట ఇది మీ ఆలోచనల్లో, మాటల్లో, నిర్ణయాల్లో కనిపిస్తుంది. మీరు తొందరగా కోపపడేవారైతే ఇప్పుడు ఆగి ఆలోచిస్తారు. మీరు నిరాశ చెందేవారైతే ఇప్పుడు పరిష్కారం వెతుకుతారు. ఇది ఒక పునర్జన్మలాంటి దశ. మీరు మీ జీవితాన్ని కొత్తగా నిర్మించుకునే అవకాశం పొందుతున్నారు. భగవంతుడి కరుణ మీపై ఇందని గుర్తించి ప్రతిరోజూ కృతజ్ఞతతో ఉండాలి. ఈ కాలంలో ఇంట్లో గర్భిణీ మహిళ ఉంటే ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు గర్భిణీపై ప్రభావం చూపవచ్చు. అందుకే ఇంట్లో ప్రశాంత వాతావరణం అవసరం. చిన్న విషయాలపై గొడవలు చేయకూడదు. మేషరాశివారికి కోపం త్వరగా వస్తుంది. కాని ఈ సమయంలో ఆ కోపం పూర్తిగా నియంత్రించాలి. గర్భిణీ మహిళ మనస్సు సంతోషంగా ఉంటేనే శిశువు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త అవసరం.
డాక్టర్ సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ప్రయాణాలు తగ్గించాలి. ఆహారం సమయానికి తీసుకోవాలి. ఇంట్లో పెద్దలు ఆశీర్వాదమివ్వాలి. శుభమంత్రాలు వినిపించడం, శాంతి వాతావరణం కల్పించడం మంచిది. భక్తిగీతాలు వినిపిస్తే గర్భిణీకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ సమయంలో మీరు కుటుంబ నాయకుడిగా బాధ్యత తీసుకోవాలి. ఆర్థిక ఒత్తిడి ఉన్నా, బయట సమస్యలున్నా ఇంట్లో శాంతిని కాపాడడం మీ కర్తవ్యం. ఇది కేవలం ఒక కుటుంబ బాధ్యత కాదు, ఇది ఒక పుణ్యకార్యం. మేషరాశి వ్యక్తులు సహజంగా ధైర్యవంతులు. మీరు ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. నిజాయితీ, స్పష్టత మీ బలం. ఎవరి ముందైనా నిజం చెప్పే స్వభావం ఉంటుంది. ఇది మీ గొప్ప గుణం. అయితే అదే సమయంలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆవేశం, తక్షణ నిర్ణయాలు, ఇతరుల భావాలను పట్టించుకోపోవడం వంటి లక్షణాలు సమస్యలు సృష్టిస్తాయి. ఈ 4 రోజుల్లో మీ మంచి లక్షణాలు మిమ్మల్ని కాపాడుతాయి. కాని చెడు లక్షణాలు బయటకు వస్తే సమస్యలు పెరుగుతాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ముందు ఆలోచించాలి. మీరు గెలవాలని మాత్రమే కాదు, సంబంధాలు కూడా నిలబెట్టుకోవాలని గుర్తుంచుకోవాలి. మీ స్పష్టత మంచిది, కాని అది మృదుత్వంతో కలిస్తే మరింత ప్రభావవంతమవుతుంది. ఈ కాలంలో మీరు ఇంట్రోస్పెక్షన్ చేయాలి. నేను ఎక్కడ మారాలి అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ స్వీయ పరిశీలన మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఒంటరితనం అనిపించవచ్చు. మీరు అందరి మధ్య ఉన్నా ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోరనే భావన కలుగుతుంది. ఇది తాత్కాలిక దశ. మీరు మీ మనసులోని భావాలను దాచిపెట్టే అలవాటు ఉంటే ఇప్పుడది మార్చాలి. మీకు అత్యంత దగ్గరైన వ్యక్తితో మాట్లాడాలి. కుటుంబ బాధ్యతలు పెరిగినట్లు అనిపించవచ్చు. ఆర్థిక సమస్యలు, పిల్లల చదువు, పెద్దల ఆరోగ్యం ఇవన్నీ మీపై ఒత్తిడి పెంచవచ్చు. కాని మీరు ఈ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహించగలరు. మీకు విశ్రాంతి కూడా అవసరం. పని మాత్రమే జీవితం కాదు, కొంత సమయం మీకోసం కేటాయించాలి. వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన విషయం గతాన్ని విడిచిపెట్టడం. పాత గాయాలను మోస్తూ ముందుకెళ్లలేరు. క్షమించడం నేర్చుకుంటే మీ మనసుకు శాంతి వస్తుంది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ 4 రోజులు పరీక్ష దశ. చిన్న అబద్ధారం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అనుమానాలు పెరగవచ్చు. మీరు చెప్పిన మాటను వేరే అర్థంలో తీసుకోవచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా చేయాల్సింది ఓపెన్ కమ్యూనికేషన్. మీరు మీ భావాలను నిశ్శబ్దంగా ఉంచితే సమస్య పెరుగుతుంది. సూటిగా కాని మృదువుగా మాట్లాడాలి. మీ ఈగోను పక్కన పెట్టాలి. ఎవరు సరైనవారు, ఎవరు తప్పు అనే వాదనకు బదులు సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రేమలో నమ్మకం అత్యంత కీలకం. మీరు గత అనుభవాల ఆధారంగా అనుమానిస్తే ప్రస్తుత సంబంధం దెబ్బతింటుంది. ఒక చిన్న సర్ప్రైజ్, ఒక క్షమాపణ, ఒక హృదయపూర్వక సంభాషణ ఇవి సంబంధాన్ని మళ్లీ బలోపేతం చేస్తాయి. ప్రేమ అనేది పోరాటం కాదు, పరస్పరం అర్థం చేసుకోవడం. మీరు కొంత వెనక్కి తగ్గితే సంబంధం ముందుకు సాగుతుంది. ఈ కాలం ముగిసిన తరువాత మీ ప్రేమబంధం మరింత బలపడే అవకాశముంది, మీరు సహనం మరియు నిజాయితీతో వ్యవహరిస్తే. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో వివాహ జీవితంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. మీరు సహజంగా స్వతంత్ర భావన కలిగిన వ్యక్తి. మీ ఆలోచనలు, నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. కాని వివాహం అనేది ఇద్దరి భావాలు, ఇద్దరి నిర్ణయాలు కలిసే బంధం. ఈ సమయంలో అదే విషయం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలపై పెద్ద చర్చలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు, కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, అత్తమామగ విషయాలు ఇవి చర్చకు దారితీస్తాయి. మీరు చెప్పిన మాట భాగస్వామికి కఠినంగా అనిపించవచ్చు. మీకు సాధారణంగా అనిపించిన మాట వారికి బాధ కలిగించవచ్చు. ఈ సమయంలో చేయాల్సిన మొదటి పని శాంతంగా వినడం. ప్రతి సమస్యకు వెంటనే సమాధానమివ్వడం అవసరం లేదు. కొన్నిసార్లు వినడం ద్వారా సమస్య సగం తగ్గుతుంది. మీ భాగస్వామి ఏమి అనుభవిస్తున్నారు, వారి మనసులో ఏమి ఉంది అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఆవేశంతో స్పందిస్తే పరిస్థితి మరింత కఠినమవుతుంది. కానీ మీరు ఒక అడుగు వెనక్కి వేసి మాట్లాడితే సంబంధం బలపడుతుంది. ఈ 4 రోజుల్లో ప్రత్యేకంగా ఈగోని తగ్గించాలి. నేనే సరైనవాడిని అనే భావన విడిచిపెట్టాలి. వివాహితులకు ఒక ముఖ్యమైన సూచన: సోమవారం రోజు కలిసి దేవాలయానికి వెళ్లడం లేదా ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థన చేయడం మంచిది. ఆధ్యాత్మికత దంపతుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. సంబంధంలో మళ్లీ ప్రేమను జాగృతం చేయడానికి చిన్న ప్రయత్నాలు చెయ్యాలి. ఒక కృతజ్ఞత మాట, ఒక ప్రశంస, ఒక చిన్న గిఫ్ట్ ఇవి బంధాన్ని మరింత బలపరుస్తాయి.
ఈ 4 రోజులు పరీక్షకాలమైనా మీరు సహనంతో ప్రేమతో వ్యవహరిస్తే వివాహ జీవితం మరింత స్థిరపడుతుంది. ఈ కాలంలో గ్రహస్థితులు మేషరాశిపై మిశ్రమ ప్రభావం చూపిస్తున్నాయి. శనిగ్రహం మీ సహనాన్ని పరీక్షించే స్థితిలో ఉన్నాడు. మీరు చేసిన ప్రతి పనిలో ఒక ఆలస్యం కనిపిస్తుంది. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటాయి. కాబట్టి ఈ పరీక్షను ఓపికగా ఎదుర్కొంటే భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది. గురుగ్రహం క్రమంగా అనుకూల దృష్టిని ఇస్తున్నాడు. ఇది మీకు ఆధ్యాత్మిక బలం, మానసిక ధైర్యమిస్తుంది. గురుదృష్టి వల్ల మీరు సరైన మార్గం ఎంచుకునే శక్తి పొందుతారు. కుజుడు మీ రాశి అధిపతి. కుజ ప్రభావం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. కానీ అదే సమయంలో ఆవేశం కూడా పెరుగుతుంది. కాబట్టి కుజ ప్రభావాన్ని సానుకూలంగా ఉపయోగించాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి, కానీ తొందరపడకూడదు. రాహు మరియు కేతు ప్రభావం వల్ల అపార్థాలు, మానసిక కలవరాలు రావచ్చు. మీరు ఊహించని విషయాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఈ సమయంలో వాస్తవాన్ని మాత్రమే పట్టుకుని ఉండాలి. ఊహలకు లోనవ్వకూడదు. చంద్రుని చలనం ఈ 4 రోజుల్లో మీ భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఒకరోజు ఉత్సాహంగా ఉంటే మరుసటి రోజు నిరాశగా అనిపించవచ్చు. ఇది తాత్కాలికం. ధ్యానం, జపం చేయడం ద్వారా చంద్ర ప్రభావాన్ని సమతుల్యం చేయవచ్చు. మొత్తంగా గ్రహాలు మిమ్ము పరీక్షిస్తున్నప్పటికీ పూర్తిగా ప్రతికూలంగా లేవు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ గ్రహస్థితులు మీకు బలమవుతాయి. మేషరాశి విద్యార్థులకు ఈ 4 రోజులు కాన్సంట్రేషన్లో కొంత తగ్గుదల కనిపించవచ్చు. చదువుకోవాలని అనిపించినా మనసు స్థిరంగా ఉండకపోవచ్చు. సోషల్ మీడియా, మొబైల్, స్నేహితులతో చర్చలు ఎక్కువ సమయం తీసుకోవచ్చు. పరీక్షలు దగ్గరలో ఉన్నవారికి కొంత టెన్షన్ ఉంటుంది. మీరు చదివినది గుర్తు ఉండదేమో అనే భయం కలుగుతుంది. కానీ ఇది సాధారణ మానసిక ఒత్తిడి మాత్రమే. మీరు ఒక ప్రణాళికతో చదువుకుంటే ఫలితం మంచి ఉంటుంది. ఈ సమయంలో చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోవాలి. ఒకేసారి మొత్తం సిలబస్ పూర్తి చేయాలని ప్రయత్నించకూడదు. రోజుకు ఒక భాగం పూర్తి చేయాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభసూచనలు ఉన్నాయి. మీ కృషి వృధా కాదు, కానీ క్రమశిక్షణ అవసరం. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ అవకాశాల గురించి సమాచారం రావచ్చు. డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ధ్యానం చేయడం కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఓం నమః శివాయ మంత్రం 11 సార్లు జపించడం మంచిది. మీరు కష్టపడితే ఈ కాలం ముగిసిన తరువాత మంచి ఫలితం పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులు ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పై అధికారులతో కమ్యూనికేషన్లో జాగ్రత్త అవసరం. మీరు చేసిన పని సరైన గుర్తింపు పొందకపోవచ్చు, కానీ ఇది తాత్కాలికం. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి. ఈ సమయంలో మీ పనితీరు స్థిరంగా ఉంటే త్వరలో మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. ఇది ఒత్తిడి పెంచినా భవిష్యత్తులో ప్రమోషన్కు దారితీస్తుంది. వ్యాపారస్తులకు ప్రారంభంలో లాభం తక్కువగా కనిపించవచ్చు. కస్టమర్ స్పందన తగ్గినట్లు అనిపించవచ్చు. కానీ కొత్త ఆలోచనలు ప్రయత్నిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ 4 రోజుల్లో పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. డబ్బు ప్రవాహం క్రమంగా మెరుగుపడుతుంది. మీరు ఖర్చులను నియంత్రిస్తే ఆర్థిక స్థితి స్థిరపడుతుంది. ఒక ముఖ్యమైన విషయం, అనవసర అప్పులు తీసుకోకూడదు. అవసరమైతే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఈ కాలం ముగిసిన తరువాత ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సహనంతో ఉంటే ఆర్థిక వృద్ధి ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం ద్వారా మీరు గ్రహ ప్రభావాన్ని తగ్గించవచ్చు. ప్రతి సోమవారం ఉదయం శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం మంచిది. పాలు లేదా నీటితో అభిషేకం చెయ్యాలి. ఎరుపు లేదా తెల్ల పూలతో పూజ చెయ్యాలి. ప్రతిరోజూ ఉదయం 21 సార్లు ఓం నమః శివాయ జపం చేయడం మంచిది. మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపం వెలిగించాలి. పేదలకు అన్నదానం చేయడం లేదా ఆహారం అందించడం గొప్ప పుణ్యకార్యం. ఇది శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం ఒక దీపం వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో మీ కుటుంబ శాంతి కోసం ప్రార్థించాలి. మీరు ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే క్షమాపణ చెప్పాలి. ఇది కర్మబంధాలను తగ్గిస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఉపవాసం చేయగలిగితే సోమవారం ఉపవాసం చేయడం మంచిది. ఈ పరిహారాలు కేవలం ఆచారం కాదు, ఇవి మీ మనస్సును స్థిరంగా ఉంచే మార్గాలు. మీరు విశ్వాసంతో చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు కావచ్చు. మీరు సహనం,
భక్తి ధైర్యం కలిపి ముందుకు సాగితే కష్టకాలం ముగిసి సంతోషదశ ప్రారంభమవుతుంది. ఇదే మేషరాశివారికి 2026 ఫిబ్రవరి 15 నుండి 18 వరకు 4 రోజుల పూర్తి విశ్లేషణ. మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి యాదృచ్ఛికం కాదు. ప్రతి కష్టం వెనక ఒక కారణముంది. ప్రతి ఆలస్యం వెనక ఒక దైవ సంకల్పముంది. మీరు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మహేష్ అస్ట్రాలజీ తెలుగు మీకోసం నిజాయితీగా, లోతుగా ప్రతి రాశిఫలాన్ని అందిస్తుంది. మా మాటల్లో మీకు నిజం కనిపిస్తే, మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మేషరాశివారికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే వెంటనే షేర్ చేయండి. ఒక్క షేర్ ఎవరి జీవితాన్నైనా మార్చవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మహేష్ అస్ట్రాలజీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మా శక్తి, మీ ఆశీర్వాదం మా ప్రేరణ. కామెంట్స్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఆ మహామంత్రం మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలి. మళ్ళీ కలుద్దాం మరో రాశిఫలంతో. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.